హాయ్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం అనమాట. ముందుగా అయితే మనం ఈ వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. టమాటాలు అయితే కోసుకుంటున్నాం అనమాట. దానికి మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం అండి. అలాగే ఒక మిర్చీస్ అయితే కట్ చేసుకుంటున్నాం. ముందుగా ఇవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని మసాలాను అయితే రెడీ చేసుకున్నాం అనమాట. అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ తుంచుకొని అయితే పక్కకు పెట్టుకుందాం. నా వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి అన్నమాట, ఎందుకంటే మధ్య జర వర్క్ ఎక్కడం వల్ల వీడియోలు చేయట్లేదు. ధనియాలు అయితే వేపుకుందాం అనమాట. ఇలా వేపుకున్న ధనియాలు, కొబ్బరి పొడి, మసాలాను అయితే రెడీ చేసుకుందాం. ఈ అన్ని ఐటమ్స్ అయితే కట్ చేసి పక్కకు పెట్టుకున్నాం అనమాట. ముందుగా అయితే 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక 2 times అయితే కడుక్కోవాలి, ఎందుకంటే కౌన్స్ వాసన ఉంటుంది కాబట్టి మంచిగా ఒక 2 times అయితే కడుక్కోవాలన్నమాట. మంచిగా బాగా విసుకాలి. ఈ విధంగా వచ్చే వరకు అయితే కడుక్కోవాలన్నమాట. ఇట్లా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే పక్కకు పెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా అయితే స్టవ్ వెలిగించి 3 tablespoons ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ మగ్గాక లైట్గా అల్లం పేస్ట్ని అయితే వేసుకోవాలన్నమాట. 2 tablespoons అల్లం పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా గరిటెతో అటు ఇటు కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. ముందుగా అయితే ఆనియన్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని గరిటెతో అయితే బాగా కలుపుకోవాలన్నమాట. జర బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత టమాటా, కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు పట్టకుండా మాడకుండా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం ఆయిల్లోనే వేసేసేయాలి అనమాట. ఈ విధంగా వచ్చే వరకు అయితే కలుపుతూ ఉండాలి. అట్లా ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా అయితే మనము ఈ విధంగా బాగా కలుపుకున్నాక చూడండి, కింద అడుగు ఎట్లా పడుతుందో అట్లా పట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. అందుకే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. 1 tablespoon పసుపు అయితే వేసుకున్నాను. లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఆ ఆయిల్లోనే బాగా వాటర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట. చూస్తురుగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక 5 minutes అయిన తర్వాత అదే నీరు అనేది ఇడుస్తుంది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కారం అయితే వేసుకుంటున్నాను. మీరు కారం ఎట్లా తింటే ఆ విధంగా అయితే వేసుకోండి. నేనైతే 2 tablespoons వేసుకున్నాను. దంచి పెట్టుకున్న ధనియాలు, కొబ్బరి పొడిని అయితే వేసుకున్నాను అన్నమాట. ఒక చికెన్ మసాలా అయితే ఫుల్ ప్యాకెట్ వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని అయితే బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం ఈ ఆయిల్లోనే అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయితే లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట, చికెన్ గ్రేవీ రావడానికి. ఈ విధంగా వాటర్ని అయితే వేసుకొని ఒక 2 times మంచిగా కలుపుకోవాలన్నమాట. మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయిందనమాట. ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెడదాం. చూసురుగా ఈ విధంగా అయితే పక్కకు పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మా అమ్మ అయితే చపాతీలు చేస్తుంది. వేడి వేడి చపాతీలు, చికెన్ గ్రేవీ కర్రీ. దానికి కాంబినేషన్గా ఒక ఆనియన్ కట్ చేసుకొని తింటే చాలా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మీ మదర్తో కూడా ఇలా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఈ విధంగా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయన్నమాట. చూడవచ్చు వేడి వేడి చపాతీలు, లైట్గా చికెన్ గ్రేవీ కర్రీ. ఒకసారి కలుపుకొని చూద్దాం. స్మెల్ అయితే వేరే లెవెల్ వస్తుందన్నమాట. టేస్ట్ అయితే చేయాలి ఇప్పుడు ఏ విధంగా ఉందో చూడవచ్చు.